WII వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్. సో WII డెహ్రాడూన్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కొన్ని వేకెన్సీస్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో టెక్నికల్ అసిస్టెంట్ ఫస్ట్ వేకెన్సీ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ IT, RS అండ్ GIS. సో ఇక్కడ గ్రూప్ బి వేకెన్సీ అండి. ఇది పే లెవెల్ 6 అరౌండ్ 50 to 60,000 మధ్యలో ఉంటుంది. పే స్కేల్ ఇన్ హ్యాండ్ శాలరీ. ఓన్లీ 1 వేకెన్సీ ఉంది, అది కూడా SC కేటగిరీకి. సో ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి ఫస్ట్ క్లాస్ BSc, అది కూడా కంప్యూటర్ సైన్స్ లేదా IT స్ట్రీమ్ లేదా రిమోట్ సెన్సింగ్ లేదా GIS డేటా సైన్స్, ఇంకా BSc వచ్చేసి ఈ స్ట్రీమ్స్లో, లేదా బీటెక్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, డేటా సైన్స్, AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పర్టికులర్ డొమైన్లో చేసిన మీకు ఎలిజిబిలిటీ ఉంది. లేదా ఫస్ట్ క్లాస్ BSc అలాంగ్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి కంప్యూటర్స్లో చేస్తే, కంప్యూటర్ సైన్స్లో చేస్తే మీకు ఎలిజిబిలిటీ ఉంది. లేదా ఫస్ట్ క్లాస్ ప్రీవియస్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వర్క్ చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. పే లెవెల్ 6 50,000 to 60,000 మధ్యలో ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అండి. ఇది కూడా 1 వేకెన్సీ ఉంది. గ్రూప్ బి వేకెన్సీ అన్రిజర్వ్డ్ కేటగిరీ వరకు ఉంది. ఫస్ట్ క్లాస్ డిప్లొమా వచ్చేసి సివిల్ స్ట్రీమ్లో చేసి ఉండాలి, లేదా ఆర్కిటెక్ట్ స్ట్రీమ్లో చేసి ఉండాలి, లేదా బీటెక్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో, లేదా ఆర్కిటెక్ట్ డిగ్రీ, బీటెక్ వచ్చేసి ఆర్కిటెక్ట్ ఈ పర్టికులర్ డిగ్రీ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. పే లెవెల్ 6 1 వేకెన్సీ అన్రిజర్వ్డ్ కేటగిరీ వరకు ఉంది. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ పే లెవెల్ 6 అండి. ఇది కూడా గ్రూప్ బి వేకెన్సీ. టెక్నికల్ అసిస్టెంట్ ఇది ST కేటగిరీకి. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి ఆడియో విజువల్స్ ఈ డొమైన్లో. బీటెక్ వచ్చేసి మీరు ఏదో కంప్యూటర్ సైన్స్ లేదా IT లేదా ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో చేసుంటే, లేదా BSc వచ్చేసి CSC, IT, ఎలక్ట్రానిక్స్లో చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, విజువల్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ టెక్నాలజీ ఈ డొమైన్లో చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. లేదా ఫస్ట్ క్లాస్ BSc అలాంగ్ విత్ 1 year ఆఫ్ డిప్లొమా కోర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా డిజిటల్ ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసినా కూడా మీకు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ ఉంది. 1 వేకెన్సీ ఉంది, అది కూడా ST కేటగిరీకి, ఆడియో విజువల్ వేకెన్సీ. అండ్ ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి టెక్నీషియన్ వేకెన్సీ వచ్చేసి ఫీల్డ్ డొమైన్లో టెక్నీషియన్. మీకు కావాల్సిన అర్హత వచ్చేసి హైయర్ సెకండరీ 12th క్లాస్ పాస్ అయ్యి, లేదా SSC హైయర్ సెకండరీ 12th ఇన్ సైన్స్ 60% మార్క్స్, ఇంకా 1 year ఆఫ్ డిప్లొమా ఉండాలి. అది కూడా ఎయిదర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా డ్రాఫ్ట్స్మెన్ లేదా ల్యాండ్ సర్వే ఆర్కిటెక్చర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీలో ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో ఇంటర్ అయిపోయాక డిప్లొమా ఉంటే ఈ డొమైన్లో సివిల్ ఇంజనీరింగ్, డ్రాఫ్ట్స్మెన్, ల్యాండ్ సర్వే, ఆర్కిటెక్ట్ ఈ డొమైన్లో మీకు డిప్లొమా ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. పే లెవెల్ 2 అరౌండ్ 35,000 వరకు వస్తుంది పే స్కేల్. ఇక్కడ 1 వేకెన్సీ ఉంది, అది కూడా SC కేటగిరీకి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. 10+2 పాస్ అయిన తర్వాత ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్ పాస్ అయిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు స్టెనోగ్రాఫర్. కాకపోతే మీకు ఈ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. 80 words per minute షార్ట్ హ్యాండ్ రైటింగ్ రావాలి. సో షార్ట్ హ్యాండ్ అండ్ లేదా 80 words per minute మ్యాండటరీ, అండ్ 40 లేదా 35 words per minute ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆన్ కంప్యూటర్. సో ఇది కూడా మ్యాండేటరీ అండి, ఇది మీకు వచ్చి ఉండాలి, అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. పే లెవెల్ 4 25,500 to 81,100 ఇస్ ద పే స్కేల్. 2 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. అన్రిజర్వ్డ్ 1 వేకెన్సీ, OBC కేటగిరీ 1 వేకెన్సీ. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి అసిస్టెంట్ గ్రేడ్ 3 వేకెన్సీ. దీనికి కావాల్సిన అర్హత వచ్చేసి 10+2 ఉండాలి, అండ్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 words per minute ఇంగ్లీష్లో ఉండాలి, లేదా 30 words per minute హిందీలో ఉండాలి. సో ఇది గ్రూప్ C వేకెన్సీ. అండ్ ఇక్కడ పే లెవెల్ 2 అండి. 1 వేకెన్సీ ఉంది, అది కూడా ST కేటగిరీకి. నెక్స్ట్ వేకెన్సీ డ్రైవర్ వేకెన్సీ. 1 వేకెన్సీ ఉంది. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మీకు 3 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అప్పుడే మీకు ఎలిజిబిలిటీ ఉంది. 1 వేకెన్సీ, అది కూడా ST కేటగిరీ వరకు. ఇది పే లెవెల్ 2 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి కుక్ వేకెన్సీ అండి. అది కూడా పే లెవెల్ 2 3 వేకెన్సీస్ ఉన్నాయి. OBC 1 వేకెన్సీ, SC 1, ST 1 వేకెన్సీ ఉంది. మీరు హై స్కూల్ డిగ్రీ ఉండాలి, అది కూడా డిప్లొమా ఇన్ కుకరీ చేసి ఉండి 2 years డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇది డిజైరబుల్, నాట్ మ్యాండేటరీ, బట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మీరు కుకరీ డిప్లొమా మాత్రం ఖచ్చితంగా చేసి ఉండాలి. 3 వేకెన్సీ ఉన్నాయి. OBC 1, SC 1 అండ్ ST 1. పే లెవెల్ 2 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది పే స్కేల్. నెక్స్ట్ వేకెన్సీ ల్యాబ్ అటెండెంట్. సో ఇక్కడ కావాల్సిన అర్హత మీరు 12th పాస్ అయిన తర్వాత, సో ల్యాబ్ అసిస్టెంట్ అయితే 12th పాస్ వచ్చేసి సైన్స్ స్ట్రీమ్లో ఉండాలి, 60% ఆఫ్ మార్క్స్ కూడా ఉండాలి. లేదా మీరు 10th పాస్ అయిన తర్వాత మీరు మెట్రిక్
లైబ్రరీ సైన్స్ లేదా ల్యాబ్ టెక్నాలజీ ఫ్రమ్ టెక్నాలజీ యూనివర్సిటీ డిప్లొమా ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. డిప్లొమా వచ్చేసి లైబ్రరీ సైన్స్ లేదా ల్యాబ్ టెక్నాలజీ లేదా ఐటీ స్ట్రీమ్లో ఎనీ రికగ్నైజ్ యూనివర్సిటీ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. ల్యాబ్ అటెండెంట్ వేకెన్సీస్కి పే లెవెల్ 1 అండి 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్ 3, OBC 1, ST 1 వేకెన్సీ. సో ఇది ల్యాబ్ టెక్నాలజీ ల్యాబ్ అసిస్టెంట్ వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇక్కడ ఇంతకుముందు చూసాము ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఏజ్ క్రైటీరియాకి వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్కి మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 20 years అండి. సో టెక్నికల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అయినా, టెక్నికల్ అసిస్టెంట్ ఆడియో విజువల్ స్ట్రీమ్, టెక్నికల్ అసిస్టెంట్ ఇంకా టెక్నీషియన్ వేకెన్సీస్కి అప్పర్ ఏజ్ క్రైటీరియా 28 years, మినిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 years అండి. జూనియర్ స్టెనోగ్రాఫర్కి అప్పర్ ఏజ్ క్రైటీరియా 27 years అండ్ సో జూనియర్ స్టెనోగ్రాఫర్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఇంకా కుక్ వేకెన్సీస్కి అప్పర్ ఏజ్ క్రైటీరియా 27 years, మినిమం ఏజ్ క్రైటీరియా అన్నిటికీ 18 years అండి. ల్యాబ్ అటెండెంట్కి మాత్రం 28 years ఇది అప్పర్ ఏజ్ క్రైటీరియా అండ్ మినిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 years అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో రిలాక్సేషన్ SC/ST వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు ఇక్కడ సో అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా సెండ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సూపర్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది టు ద రిజిస్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాని, డెహ్రాడూన్ 248001 ఉత్తరాఖండ్. దాంట్లో సూపర్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఎన్వలప్ పైన. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇంకా అలాంగ్ విత్ రిక్వైర్డ్ టెస్టిమోనియల్స్ అంటే డాక్యుమెంట్స్ అన్ని ఫోటోకాపీ పంపించి అది బయోడేటా ఫామ్ యాజ్ వెల్ యాజ్ ఫోటోకాపీ అన్ని ఇంక్లూడ్ చేసి ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో, ఒకవేళ టెక్నికల్ అసిస్టెంట్గా అప్లై చేస్తున్నట్లయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ అని పైన సూపర్స్క్రైబ్ చేసి ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సో లాస్ట్ డేట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 6/1/2025 అంటే January 6, 2025 is the last day to receive the application form అండి. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి అండ్ ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్లో రీసెంట్గా చాలా జాబ్ నోటిఫికేషన్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నైల్. ఒకవేళ కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే క్లిక్ చేసి చూడండి. కమింగ్ టు ద ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ద్వారా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్కి ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్గా డొమైన్ నాలెడ్జ్ పేపర్ 1లో పేపర్ 1 పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1లో టైర్ 1లో టోటల్ వేకెన్సీస్ ఇంతకుముందు చూసాము. టెక్నికల్ అసిస్టెంట్ డిఫరెంట్ డొమైన్స్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి MCQs టోటల్గా 200 క్వశ్చన్స్ అడుగుతారు. 200 క్వశ్చన్స్లో 100 క్వశ్చన్స్ వచ్చేసి సబ్జెక్ట్ డొమైన్ స్పెసిఫిక్ అండ్ 100 క్వశ్చన్స్ మాత్రం జనరల్ ఎబిలిటీ వాటి మీద అడుగుతారు. టోటల్ టైం ఫ్రేమ్ వచ్చేసి 3 hours ఉంటుందండి ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్కి అండ్ 200 మార్క్స్ ఇస్ మ్యాక్సిమం మార్క్స్. ఇక్కడ 100 క్వశ్చన్స్ ఇస్ డొమైన్ నాలెడ్జ్ అండ్ అనదర్ 100 క్వశ్చన్స్లో జనరల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, రీజనింగ్ 25 క్వశ్చన్స్, మ్యాథమెటికల్ ఎబిలిటీ 25 క్వశ్చన్స్, టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదా హిందీ లాంగ్వేజ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఫాలోడ్ బై పేపర్ 2 వచ్చేసి ఎస్ఏ ఉంటుంది, 1 hour ఉంటుంది. 50 మార్క్స్ ఇస్ ద total mark constraint. So ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్కి Tier 1 Tier 2 ఉంటుంది. సో టెక్నీషియన్ కూడా ఎగ్జామ్ ఉంటుంది. సో Tier 1లో MCQ క్వశ్చన్స్ అడుగుతారు. అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ 2 hours ఇస్ ద టైం ఫ్రేమ్ అంటే 120 minutesలో 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. Total 100 questions are classified into 4 sections. General awareness 25 questions, reasoning ability 25 questions, mathematical ability 25 questions, test of language అంటే either హిందీ లేదా ఇంగ్లీష్ మీరు ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఆప్ట్ చేసుకున్న లాంగ్వేజ్ బట్టి 25 క్వశ్చన్స్ అడుగుతారు. అది అయిపోయాక స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసి మీకు జియోగ్రఫికల్ ఏరియా, టర్మినాలజీ, ఎకాలజీ, ల్యాండ్స్కేప్, ఆర్కిటెక్చర్ అండ్ బేసిక్ నాలెడ్జ్, ఇంకా కంప్యూటర్ అండ్ ఐటీ రిలేటెడ్ బేసిక్ నాలెడ్జ్ మీద మీకు 50 మార్క్స్ ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ స్కిల్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా సేమ్ ఈజ్ ఏ క్రైటీరియా, బట్ ఫేజ్ 1లో రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, 120 minutes టైం ఫ్రేమ్. ఫేజ్ 2లో మాత్రం టైపింగ్ టెస్ట్ ఉంటుంది, షార్ట్ హ్యాండ్ టెస్ట్. దాంట్లో 50 మార్క్స్ అనేది ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో అసిస్టెంట్ గ్రేడ్ 3కి
కూడా సేమ్ అండి. ఇక్కడ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ స్టెనోగ్రఫీకి అయితే స్టెనోగ్రఫీ యాజ్ వెల్ యాజ్ టైపింగ్ టెస్ట్. అసిస్టెంట్ గ్రేడ్ 3కి మాత్రం జస్ట్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది ఫేజ్ 2లో. అది 10 minutes ఉంటుంది. 25 marks ఇస్ ద టైమ్ ఫ్రేమ్. సో ఫేజ్ 1 యాజ్ యూజువల్ 100 questions 100 marks యాజ్ వెల్ యాజ్ 2 hours ద టైమ్ ఫ్రేమ్. అండ్ ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ డ్రైవర్ వచ్చేసి మీకు ఫస్ట్గా ఎంసీక్యూ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చేసి 30 questions అడుగుతారు. 30 questions, దాంట్లో రీజనింగ్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ 10 questions, లాంగ్వేజ్ టెస్ట్ 20 questions అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది, అది 70 marks అండి. ఇది వచ్చేసి కంప్లీట్ డిసైడ్ చేయడం జరుగుతుంది. సో టోటల్ టైం ఫ్రేమ్ వచ్చేసి 1 hour. ఎంసీక్యూ క్వశ్చన్స్ 30 questions అడుగుతారు. అండ్ స్కిల్ టెస్ట్కి మాత్రం మీరు ఫిజికల్గా వెళ్ళి డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది స్కిల్ టెస్ట్. కుక్ ఎగ్జామినేషన్ కూడా సేమ్ అండి. ఫస్ట్గా 1 hour 30 questions అడుగుతారు, ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్, కుకింగ్. టోటల్ 70 marks ఇస్ ద టోటల్ మార్క్స్ ఫర్ కుకింగ్ అండి. అండ్ ల్యాబ్ అటెండెంట్కి Tier 1, Tier 2. సో Tier 1లో 2 hours 100 questions. 100 questionsలో జనరల్ అవేర్నెస్, రీజనింగ్, మ్యాథమెటిక్స్ ఇంకా లాంగ్వేజ్ టెస్ట్ ఈచ్ సెక్షన్ 25 questions అడుగుతారు. అండ్ స్టేట్ 2లో స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ బేస్డ్ అపాన్ ల్యాబ్ ఎక్విప్మెంట్, సేఫ్టీ, ప్రికాషన్, ఐడెంటిఫికేషన్. సో ఇది వచ్చేసి టోటల్గా 50 marks ఉంటుంది. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ల్యాబ్ అటెండెంట్. అండ్ ఇది సిలబస్ అండి. జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, లాంగ్వేజ్ టెస్ట్ ఇవన్నీ అడుగుతారు. లాంగ్వేజ్ టెస్ట్లో ఇంగ్లీష్ అయితే వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్. సో ఇది మీరు ఇంగ్లీష్ ఆఫ్ చేసుకుంటారు కాబట్టి ఇంగ్లీష్లో అడుగుతారు. సో ఇది డిఫరెంట్ సిలబస్ ఫర్ టెక్నికల్ అనాలిసిస్ ఇంకా టెక్నికల్ అనలిస్ట్. సో ఇది ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీరు పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో అఫిక్స్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీ రిక్వైర్డ్ టెస్టిమోనియల్స్ అంటే ఏమేమి చదువుకున్నారు, సో అవన్నీ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మీరు అవన్నీ అప్లికేషన్ ఫామ్కి పంపించాల్సి ఉంటుంది బై 6/1/2025. సో దాంట్లో అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 700 rupees ఇస్ అప్లికేషన్ ఫీ క్రైటీరియా. సో అప్లికేషన్ ఫీ క్రైటీరియా మీరు డీడీ ద్వారా మీరు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డెహ్రాడూన్. సో ఇది అప్లికేషన్ ఫీ క్రైటీరియా అండి. సో అప్లికేషన్ డ్యూయల్లీ ఫిల్డ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ షల్ బీ submitted along with the self-attested educational qualification and technical professional experience, age అవన్నీ పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ నో ఫీ ఎగ్జామ్షన్ ఇస్ అవైలబుల్ ఫర్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ కేటగిరీ వారికి ఎటువంటి ఫీజు లేదు. సో జస్ట్ గివ్ ఏ ట్రై. మీకు ఒకవేళ అవకాశం ఉంటే జస్ట్ గివ్ ఏ ట్రై. అండ్ లాస్ట్ డే టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చేసి Jan 6, 2025 is the last day to receive the application form. ఈ పర్టికులర్ లింక్, నోటిఫికేషన్ లింక్ యాజ్ వెల్ యాజ్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.